నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న యూరియా కష్టాలు. గతంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆగ్రహిస్తున్న రైతులు. ప్రధాని మోదీ పాలనపై ప్రశంసల జల్లు. పార్టీ విధానాలు నచ్చి బీజేపీలో చేరిక. వైసీపీ ప్రభుత్వం మాపై కక్షతో అనేక పనులు నిలిపివేసింది. డిసెంబర్లో నెల్లూరుకు మంచినీటి సరఫరా చేస్తామన్న మంత్రి నారాయణ. సోయం బాపురావు బంజారాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మండిపడ్డ ఓయూ విద్యార్థి నేతలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. త్రిపురారం మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద యూరియా కోసం రైతన్నలు బారులు తీరారు. సిద్దిపేట, నంగనూరు పిఎస్సిఎస్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహులపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ఆందోళనలను చేపట్టారు. పంటకు సరిపడా యూరియా ఇవ్వాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ధర్నా చేశారు. ఇంతవరకు అందలే అది ఎక్కడ పోతున్నాయి, అసలు వస్తున్నాయా వస్తలేవా? ఇప్పుడు మాట్లాడు. యూరియా 20 నెల రోజులు అయింది సార్ నాటు పెట్టి. కాబట్టి మొత్తం యూరియా లేవు, పొలాలన్నీ ఎరగైపోతున్నాయి, పద్దెనిమిది చనిపోతున్నాయి. వచ్చి షాప్ల కాడికి వచ్చి అడిగితే మీరు వాళ్ళు చల్లగా కొట్టలేదు, అప్పుడున్నాయి లేదని చెప్తుంది. యూరియా లేక ఇబ్బందులు పడుతున్నాం. మాజీ ఎంపీ సోయం బాపురావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. గతంలో లంబాడీలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో వారు పిటిషన్ చేయడం జరిగిందన్నారు. ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు నిన్న విచారణ చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విచారణ చేయమని ఆదేశాలు జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోయం బాపురావు బంజారాల మధ్యలో చిచ్చు పెడుతున్న విషయాన్ని బంజారా సోదరులు గ్రహించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా
ట్రైబల్ జేఏసీ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఆదివాసీ ఎమ్మెల్యేలైనటువంటి సోయం బాబురావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వీళ్ళు ఇక్కడ అంటే తెలంగాణలో ఉన్న 3 వర్గాలను ఏదైతే ఎస్టీలో చేర్చిన లంబాడలో అదేవిధంగా ఎరకల యానాది వీళ్ళని ఏదైతే ఇక్కడ చేర్చినరో ఆ కులాలని తీసేయాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. నిన్న సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను విచారించి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది అంటే అది కేవలం లంబాడీలో 45 నియోజకవర్గాల్లో 1 సైడ్ ఓట్లు వాళ్ళ జనాభా ఎక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు వేయడం వల్ల ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ఇవాళ శివలాల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని శివలాల్ భవన్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది అంటే అది లంబాడా బంజారాలు వేసిన ఓట్ల వల్లనే అని చెప్పేసి ఇవాళ పబ్లిక్ గా చెప్తా ఉన్నారు. కానీ జరుగుతున్నది వేరే రకంగా ఉంది. ఇవాళ మా సమాజంలో ఒక అభద్రతా భావం క్రియేట్ చేస్తున్నారు. కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ సోయం బాబురావు లాంటి కుల తత్వవాది ఇవాళ ఆయన మొన్న గత ప్రభుత్వంలో కూడా ఒక చిచ్చు పెట్టి ఆ రోజు కూడా ఆయన చలిగాచుకున్న పరిస్థితి ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా. ఈ తెల్లం వెంకట్రావు అనే భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఇవాళ టీఆర్ఎస్ డైరెక్షన్ లో పనిచేస్తారా అని ఇవాళ సమాజానికి ఇవాళ అనుమానం కలుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేరిన ఇవాళ సోయం బాపురావు కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఆడించే నాటకంలో ఇవాళ భాగస్వామి అయి ఇవాళ లంబాడీల మీద ఇవాళ అక్కసు వెళ్లగక్కుతున్నారా అని చెప్పేసి ఇవాళ లంబాడీ సమాజం అంతా భావిస్తా ఉంది. మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం. ఇవాళ లంబాడీ వర్గాలు ఇవాళ అయితే రిజర్వేషన్ ఫలాలను అందిపుచ్చుకొని ఇప్పుడిప్పుడే సమాజంలో నాగరిక సమాజంలో కలుస్తుంటే ఓర్వలేని కొంతమంది కుట్రదారులు అందరూ కలిసి కూడా ఇవాళ లంబాడీలను ఇవాళ డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి కొట్లాటలు చేసే పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులైనటువంటి సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు వాళ్ళ యొక్క ఆటల్ని సాగనీయకూడదు. వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో వాళ్ళు కాంగ్రెస్ లో చేరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో ఏపించిందా అనే విధంగా ఇవాళ ప్రజలు భ్రమపడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఏదైతే వేసిరో పిటిషన్ వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా పార్టీ పరంగా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇంతకుముందు కూడా రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచి 1976లో చేర్చబడిన లంబాడీలను తొలగించాలి, రాష్ట్రాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి అనేది ఒక వాళ్ళు పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. భారతదేశంలో ఉన్న నాయన ఈ ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ రాష్ట్రం అనేది రెండు కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు. మీకు ఆ మాత్రం కూడా సబ్జెక్ట్ పరిజ్ఞానం లేకుండా ఇవాళ ఎవడంటే వాళ్ళు కోర్టులకు పోయి మీరు పిటిషన్లు వేయడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏనాడు కూడా ఇవాళ ఈ ఆదివాసీల ఎమ్మెల్యేలు ఏనాడు కూడా ఎస్టీల రిజర్వేషన్ పెంచాలని పోరాడలేదు, ఎస్టీల సమస్యల మీద పోరాడలేదు. కేవలం ఈ లంబాడీల మీద అక్కసుకరే వీళ్ళు కాలం వృధా చేస్తా ఉన్నారు. ఆదివాసీల సమస్యల మీద కూడా ఏనాడు మాట్లాడలేదు. జీవో నెంబర్ 3 ఇవాళ రద్దు చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు 5 మెన్ బెంచ్ ఏదైతే జీవో నెంబర్ చెల్లదు ఏజెన్సీ ఏరియాలో 100% ఎస్టీలకు రిజర్వేషన్ చెల్లదని చెప్పేసి తీర్పిస్తే ఏనాడు కూడా మీరు పోరాడలేదు. ఏనాడు కూడా మీరు మరి ఇంకా 7 మెన్ బెంచ్ కూడా మీరు ఆ కోర్టుని దృష్టికి తీసుకెళ్లలేదు. మీరు ఏ విధంగా ఇవాళ ఆదివాసులకు న్యాయం చేస్తారు? మీరు కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం మీ పబ్బం గడుకోవడానికే ఈ సుప్రీంకోర్టులో కేసులు వేయడం, అదేవిధంగా డిస్టర్బ్ చేయడం, కొట్లాటలు పెట్టడం, పబ్బం గడుకోవడం మీ పదవుల కోసం. కానీ ఏనాడు మీరు ఆదివాసీల తరఫున సమస్యల పట్ల ఉద్యోగాలు కావాలని గాని రిజర్వేషన్ పెంచాలని గాని కేంద్రంలో 50 సంవత్సరాలు అవుతుంది రిజర్వేషన్లు పెంచక. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% లేకున్న వాళ్ళకి 10% ఇస్తే కూడా మీరు ఏనాడు ఖండించలేదు. మా జనాభా తమాషా ప్రకారం 12% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంలో మీరు ఏనాడు కూడా పోరాటం చేయట్లేదు. ఇవాళ
కొంత సామాజిక చైతన్యం ఉన్న లంబాడీలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ తో కొట్లాడి 6% ఉన్న రిజర్వేషన్ 10% చేపిస్తా ఉంటే ఇవాళ ఆదివాసీలు లంబాడీలు అందరూ కూడా ఆ ఫలాలు అందుకుంటున్నారు. మరి కేంద్రంతో కూడా పోరాడదాం రండి. మనం కేంద్రంలో 10% రిజర్వేషన్ మన జనాభా తమాషా ప్రకారం పెంచుకోవడానికి పోరాడదాం రండి. కానీ మీరు ఈ విధంగా కులాల మధ్యలో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటామంటే ఖచ్చితంగా మేము మిమ్మల్ని అడ్డుకుంటాం అని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో క్యాబ్ డ్రైవర్లకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ డ్రైవర్స్ ఫోరం అధ్యక్షులు కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి తార్నాక మెట్రో స్టేషన్ వద్ద క్యాబ్ డ్రైవర్ సంతోష్ పై పలువురు దాడి చేశారు. ఈ విషయంపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్యాబ్ డ్రైవర్ల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చట్టం తీసుకొని రావాలన్నారు. జరిగిన దాడి గురించి ర్యాపిడో యాప్ వారికి ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎందుకని ఇంత కోపాలు వీళ్ళకు? మేము ఏం తప్పు చేసినామన్నా? మేము అంటే మీకు సేవ్ చేసాం మా తప్ప అన్న. రేపు పొద్దున నీ ఇంట్లో ఏదన్నా ఎమర్జెన్సీ అవుతుంది, ఇవాళ నువ్వు క్యాబ్ చేస్తే మేము తీసుకోతామన్నా, నువ్వు తీసుకోపోవు. ఇవాళ మాకే చెప్పలేదు, నువ్వు చేస్తే ఎట్లా అన్న? ఇష్టం వచ్చినట్టు కొట్టిరన్నా, ఫుల్గా తాగున్నారన్న వాళ్ళు. పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకు రాత్రి వాళ్ళకు పోయి వాళ్ళకు ఆ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ వచ్చామన్న ఇక్కడికి వస్తే వాళ్ళ తీసిరు, వాళ్ళని పిలిపిస్తున్నారు కానీ ఇంతవరకు ఇంకా పిలిపేలే అన్నారు ఇంకా వాళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విసి కుమార్, పూర్వ విద్యార్థులు కృష్ణ, శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్తో పాటుగా నగదు బహుమతిని అందించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు చారిత్రాత్మక చరిత్ర ఉందని తెలిపారు. చదువంటే డిగ్రీ సంపాదించడం కాదని సంస్కారం, విజ్ఞానం సంపాదించడమే ముఖ్యమని అన్నారు. So almost 95% of the students got placed in different companies. So my dear students, I want to just to tell 2-3 points only. I don't want to take much time. You know, by 2047, India is going to celebrate 100 years of independence. And already Honorable Prime Minister, the objective is Vikasit Bharat. So India should become, the developed country, not developing country still, right? So for that, the expected economy by 20, because you have that capacity, you have that enthusiasm, you graduating from the University College of Engineering, the historical and the legacy college, University College of Engineering. So therefore, you don't stop your efforts. So you try to put your efforts continuously to achieve your ultimate goal. Don't satisfy with your present one. And if possible, you should become entrepreneur. So you should grow to such a level that you should provide the jobs. Now you got job, but you should provide job after 5 years or 10 years of your experience. So that the many entrepreneurs will come from this institution. And in the IT revolution and globalization and liberalization, and no doubt the hard work is very important. The success formula is hard work. And at the same time, in the present day context, the days are all, the digital, some kind of smart work also very essential, smart work. And you should also develop some kind of network. So with this hard work, smart work and network, you can easily, achieve your intended goals in coming years. And also you always inculcate the listening is a great kind of capacity. Always you listen to others and observe what is lacking in the society. Identify the lacking parameter or the gaps in the society, what society is really expecting. You focus on that so that your innovation should be based on the gaps, right? Therefore the engineer must have keen observation. Keen observation is very much required to the engineers. And just now నెల్లూరు సిటీలో ఆదోని ఫౌండేషన్ సౌజన్యంతో జగదీష్ నగర్లో ఎన్టీఆర్ సుజల త్రాగునీటి పథకాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. నెల్లూరు నగర ప్రజలకు ₹2కు 20 లీటర్ల నుంచి నీటిని అందించడమే లక్ష్యమన్నారు. 165 కోట్ల వ్యయంతో త్రాగునీటి వసతిని పునరుద్ధరిస్తున్నామని అన్నారు.
డిసెంబర్ నెలాఖరు నాటికి 100% సంఘం నుంచి నగరంలోని 54 డివిజన్లకు మంచినీటిని అందిస్తామని మంత్రి తెలిపారు. ఓం శాంతి శాంతి కొంచెం ముందుకు రండి సార్. అండి ఈరోజు నెల్లూరులో 16వ డివిజన్లో జగదీష్ నగర్ కాలనీలో చిల్డ్రన్స్ పార్క్కి దగ్గర ఈరోజు వాటర్ ఎన్టీఆర్ సుజలని ప్రారంభించడం జరిగింది. 2014-19లోనే ఈ ఎన్టీఆర్ సుజల పథకం తీసుకురావటం 6 లక్షల రోజుకి 6 లక్షల యూనిట్లు యాక్చువల్గా లీటర్లు 6 లక్షల లీటర్లు నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో 6 మదర్ ప్లాంట్లు దాదాపు 120 లాంటి ప్లాంట్లు చిన్న ప్లాంట్లు పెట్టాలని ఆ రోజు నిర్ణయించడం 2,75,00,000 ఖర్చు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన వారు ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై చైతన్యపురి కాలనీ రాణి రాజు ఆధ్వర్యంలో వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా బీజేపీలో చేరడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రఘునందనరావు గారి నాయకత్వం, రఘునందనరావు గారి నాయకత్వం. జై శ్రీరామ్. ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ సీతారాంపూర్ కాలనీ నుంచి చైతన్యపురి కాలనీ నుంచి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున మరి బీజేపీ పార్టీలో చేరుతున్నందుకు రాణి మరియు రాజుగారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళలంతా కూడా వచ్చి కాలనీ వాసులంతా బీజేపీ పార్టీలో చేరుతున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి నర్సాపూర్ టౌన్ అధ్యక్షుడు చంద్రన్న గారు ఇప్పుడు చంద్రన్న ఈ నర్సాపూర్ టౌన్ మొత్తం కూడా చంద్రన్న అధ్యక్షుడు ఉంటాడు. మీకు ఏదైనా కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ చంద్రన్నకు ఫోన్ చేస్తే మీ కాలనీలకు వస్తాడు. అదేవిధంగా ఎవరు కూడా ఈ బీజేపీ నాయకులు మీకు ఏదున్నా కానీ వెంబడి వచ్చి మీ సమస్యల పైన కానీ మేము పోరాటం చేసేందుకు రెడీ సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఈ యొక్క మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ అన్న గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి గారికి, నాగరాజు గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గుండం శంకర్ గారికి, రామరెడ్డి గారికి, కృష్ణ గారికి, రాజు గారికి, అనిల్ గారికి, రాములు గారికి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి చైతన్యపూర్ కాలనీ యువకులకు మరియు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజనలు తెలియజేస్తూ ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఒక కాలనీ నుంచి మీరందరూ కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నందుకు సంతోషిస్తూ మరి మేము కూడా
మీకు ఇంతమందిని ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా మీకు సపోర్ట్గా నిలుస్తాం, మీ సమస్యలపైన పోరాటం చేస్తాం. మరి గత చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి కానీ మీకు ఓటు కోసమే మిమ్మల్ని ఉపయోగించుకురు. కానీ మీ ఇళ్ళ ముంగడికి వచ్చి మీ బాగోగుల గురించి, మీ మంచి చెడుల గురించి ఇంతవరకు ఏ నాయకుడు కూడా రాలేదు. మరి ఇప్పటికైనా మీరందరూ కూడా చైతన్యవంతమై భారతీయ జనతా పార్టీలకు పోయినట్లయితే మనకు ఒక మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో మీరంతా కూడా పార్టీలకు రావడం సంతోషకరమైన విషయము. ఇప్పుడు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు మనం చూసినాం, అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకి అందరికీ గవర్నమెంట్ లభిస్తాం, సీసీ రోడ్డు కోసం అని చెప్పి మరి గ్రామాలన్నీ కాలనీలన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మనం చూసినాం 10 సంవత్సరాలు మనం పరిపాలిస్తే మనం చేసింది ఏం లేదు. కానీ వాళ్ళు మాత్రం గొప్పలైన మనల్ని ఇట్లనే ఉంచింది. అదేవిధంగా ఇప్పుడు మొన్న గత 18 నెలల క్రితము మరి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చింది. వాళ్ళు కూడా ఉచిత హామీలు అని చెప్పి చాలా హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం మాపై కక్షతో అనేక పనులు నిలిపివేసిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో పర్యటించిన ఆయన 15వ డివిజన్ రౌండ్ తూము వద్ద రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పనిచేయడమే సుపరిపాలన అని అన్నారు. నలభై ఐదు నుంచి 15, 16 డివిజన్లు పోయేదానికి ఒక రౌండ్ తూమ్ అనే ఒక బ్రిడ్జ్ ఉండేది. దాని పేరే రౌండ్ తూమ్ అని. ఎందుకంటే 14, 19లో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు సార్ రౌండ్ తూము అక్కడ బ్రిడ్జ్ లేదు సరిగా, మీరు ఒక బ్రిడ్జ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. 14, 19లోనే దీన్ని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. కొంత వర్క్ కూడా పూర్తి చేసాము. అయితే బ్యాలెన్స్ వర్క్ ఉంటే అంటే ఆ కాలమ్స్లో ఒక్క కాలం మిగిలిపోయింది. అప్పటికి గవర్నమెంట్ మారింది. ఆ ఒక్క కాలం పూర్తి చేసి స్లాబ్ వేసి ఉంటే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం అయిపోయినది బ్రిడ్జి. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే ఏంటంటే ప్రజలకి సేవ చేయటం, ప్రజల అవసరాలు ఏదో కనుక్కొని చేయటం. అంతేగాని తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి 14, 19లో మేము చేయకూడదు, వాళ్ళు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము క్లోజ్ చేయాలా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి 2 రూపాయలకి చక్కగా 20 లీటర్ల వాటర్కి నెల్లూరులో 6 లక్షల లీటర్ వాటర్ పెట్టాను శ్రవంతి ప్రాజెక్ట్. దాన్ని మూసేశారు. ఉన్నవి మూసేశారు, స్టార్ట్ చేసి ఆపేశారు. ఇలా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది. ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే ఎలక్షన్స్ మాట ఇచ్చామో దాని ఎలక్షన్స్ ముందు తూచా తప్పకుండా ఈరోజు సూపర్ 6 కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. చాలా చక్కగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే 45 నుంచి 15, 16 పోవటానికి కానీ 15, 16 నుంచి 45 పోవటానికి ప్రజలకు చాలా అనుకువగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొన్ని బ్రిడ్జిలు కూడా రావాలి. ఇలాంటి వాటిని కూడా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద కూడా బ్రిడ్జెస్ చేయమని 2014, 19లోనే
శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తాం. అయితే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వస్తుంది. మేజర్గా ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే ఆ రోడ్డుకి ఆపాకి పక్కుండే యొక్క ఎన్నో హౌసెస్ని యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్లో ఎంతమంది నష్టపోతారు, బ్రిడ్జ్ కట్టడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారని వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని బట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే, ఖజానా ఖాళీ 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆయన. మీరు కట్టే ట్యాక్సులన్నీ దానికి వెళ్తున్నాయి, వడ్డీ అసలుకి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ చేస్తూ డెవలప్మెంట్ కూడా ఇలాంటి బ్రిడ్జిలు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు. నేను అధికారులందరికీ ఒకటే చెప్పాను, 2026 జూన్ 12వ తేదీకి నెల్లూరు సిటీలో ఉన్న, రూరల్లో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయాలని. డ్రైన్స్ ఏదైతే పెద్ద డ్రైన్స్, ఇది పక్కనే ఒక డ్రైన్ ఉంది. ఈరోజు అంటే మెయిన్గా ఏంటంటే ఉయ్యాల కాలువ అలా ఉన్నాయో వాటి బ్రాంచ్ కెనాల్స్ కూడా ఉన్నాయి. బ్రాంచ్ కెనాల్స్ అవన్నీ చేయడానికి 50 కోట్ల రూపాయల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాని టెండర్ విషయం కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. బహుశా నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తారు. అది అయిపోగానే ఆ డ్రైన్స్ కూడా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం జరుగుతుంది. 165 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి అట్కోలోని వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయించారు. ప్రజలకు చెప్పేది కొద్దిగా ఓపిక పట్టండి. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో 100% తప్పకుండా చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న యూరియా కష్టాలు. గతంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆగ్రహిస్తున్న రైతులు. ప్రధాని మోదీ పాలనపై ప్రశంసల జల్లు. పార్టీ విధానాలు నచ్చి బీజేపీలో చేరిక. వైసీపీ ప్రభుత్వం మాపై కక్షతో అనేక పనులు నిలిపివేసింది. డిసెంబర్లో నెల్లూరుకు మంచినీటి సరఫరా చేస్తామన్న మంత్రి నారాయణ. సోయం బాపురావు బంజారాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మండిపడ్డ ఓయూ విద్యార్థి నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.